బాగుండాలి అని కోరుకుంటూ, అలాగే అందులో నీళ్ళు కూడా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర పూజ చేసేసుకొని వచ్చాము. ప్రెసెంట్ అయితే మీకు ఇదంతా చూస్తే అర్థమైపోయి ఉండాలి, మా రెస్టారెంట్లో ఉన్నాం అనమాట. కింద ఆల్రెడీ మామిడాకు కట్టేసి పూలు అన్ని డెకరేట్ చేసి వచ్చేసాము. ఇప్పుడు పూజ ఉంది. మీరు ఈలోపు డెకరేషన్ అదంతా ఎలా చేసామో చూసేయండి. మీరు పూజకు రెడీ చేసేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ నుంచి 2-3 సార్లు కాల్ చేస్తే అప్పుడు ఈ ఫ్లేవర్స్ తీసుకొని వచ్చాడు అనమాట రఘు. ఎలాగో తీసుకొచ్చావు కదా, ఇంకా వాటిని రెడీ చెయ్యి అని చెప్తే చేయకుండా ఫోన్ వాటర్లో పడింది అని చెప్పేసి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఐఫోన్ ఉంటే ఇది ఒక ప్రాబ్లం, దాన్నే బంగారంలా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట మిగతా అన్నిటికన్నా. రఘు అది కట్టు రఘు, ఫోన్ ఏం చూసుకుంటావంటే ఆగక్క వాటర్ పోయింది అని చెప్పేసి టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకుంటూ ఉన్నాడు. ఈలోపు ప్రతాప్, నేను ఇంటి దగ్గర నుంచి మామిడాకులు తీసుకొచ్చాను, మా ఇంట్లో మామిడి చెట్టు ఉంటే నేను చేస్తానులే అక్క అని చెప్పేసి మామిడాకులు అయితే రెడీ చేస్తున్నాడు. వాటిని అలా కొమ్మలుగానే మొత్తం కలిపి ఒక తాడు కట్టి దాన్ని మెయిన్ ఎంట్రన్స్లో కట్టాలి అని అనేది ప్లాన్ అనమాట. సో అలా చేద్దాము అని చెప్తే సరే అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని కొమ్మల్ని ఈక్వల్ సైజులో కట్ చేసి వాటిని ఆ తాడు ఒకటి బండిల్ లాంటిది కొనుక్కొచ్చారు, దానికి చేస్తున్నారు. ఈలోపు అంకుల్ వచ్చేసారు, ఉపేందర్ అంకుల్. ఆయన రెస్టారెంట్లో జనరల్గా వాళ్ళు రోజు చేసుకునే వర్క్స్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ ఇది కట్టేస్తున్నాము. సో అన్ని మామిడి కొమ్మలు కట్టడం అయిపోయాక ఇలా ఒక దండలా వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు బయట కనిపిస్తున్న గ్లాస్ డోర్కి కట్టాలి అనేది ప్లాన్ అనమాట. సో దాన్ని కట్టడానికి లెంత్ సరిపోతుందా లేదా అని చెక్ చేసి ట్రై చేస్తున్నాము. ఇంకా ఏమన్నా కొన్ని మామిడి కొమ్మలు పడతాయా లేకపోతే దీంతోనే మేనేజ్ చేయొచ్చు, అసలు ఎక్కడ కట్టాలి ఏంటి అని చెప్పి లెంత్ అదంతా చెక్ చేస్తున్నారు. ఇంకా లోపల నుంచి చైర్ తీసుకొచ్చి రఘు అయితే ఫస్ట్ వన్ సైడ్ ట్రై చేస్తున్నాడు. ఇటు సైడ్ ట్రై చేయడం అయిపోతే రెండో సైడ్ ప్రాపర్గా లెంత్ చూసుకొని కట్టొచ్చు అని అనేసి ముందైతే ఇటు కడుతున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది బ్యానర్ మన రెస్టారెంట్ది, ముందు ఒక పెద్ద ఫ్లెక్సీ లాగా పెట్టించాము, బ్యాంకెట్ హాల్ది అండ్ రెస్టారెంట్ అదంతా రాగానే ఇంకా ఎక్కువగా కనిపించాలి అని చెప్పేసి. ఈలోపు రఘు ఇటు సైడ్ ట్రై చేసుకుంటూ అయిపోయిన తర్వాత అటు లెంత్ చూసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. అయితే కొన్ని దూరంగా ఉన్నాయి, కొన్ని దగ్గరగా ఉన్నాయి, అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ కట్టాలి అని చెప్పేసి లెంత్ చూసుకుంటున్నాడు. సో అలా సెకండ్ సైడ్ కూడా లెంత్ చూసుకొని అంత ప్రాపర్గా ఉంది అని అనుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా టై చేస్తున్నాడు అనమాట. రఘు టై చేసుకుంటూ అడుగుతున్నాడు, అక్క అంత ప్రాపర్గా ఉందా, పర్ఫెక్ట్గా సెట్ అయిందా అని చెప్పేసి. యాక్చువల్గా కట్టేటప్పుడు టైట్గానే లాగి కట్టాడు సెకండ్ సైడ్. కాకపోతే ఏమైందంటే పూర్తిగా కట్టిన తర్వాత మిడిల్లో కొంచెం ఇలా సాగినట్టు అయిపోయింది అనమాట, కిందకు వచ్చేసింది. సో దాన్ని అలా రాకుండా ఉండడం కోసం అక్కడ ఒక చిన్న నట్ లాగా ఉంటే దానికి ఇంకో నాట్ వేస్తున్నాడు. ఇంతలోపు ఇతను రఘు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, భరత్, మనకి కూడా మంచి ఫ్రెండ్. అంటే పైన బ్యాంకెట్ హాల్లో డెకరేషన్ అవన్నీ చేస్తూ ఉంటాడు. ఉగాది చట్నీ చేసుకుందాం, మ్యాంగోస్ తీసుకొని రా అంటే తీసుకొని వచ్చాడనమాట. అండ్ ఎలాగో తనకి డెకరేషన్ అవన్నీ చేయడం అలవాటు కాబట్టి ఈ పూలు కట్టేరా అని చెప్తే తను కూడా ఆల్రెడీ మామిడాకులు కట్టిన బండిల్ ఉంటుంది కదా తాడు, దానికి ఈ పూల దండలకి చిన్న చిన్న హోల్స్లా వచ్చాయి, పైన చిన్న రింగ్లా వచ్చిందనమాట. ఆ రింగ్కి మొత్తం దండల అందులో పెట్టేసి కట్టేద్దామా అని అనేసి అనుకుంటున్నారు. ఫస్ట్ అయితే నేను అలా కాదు, యూ షేప్లో పెట్టి చూడండి బాగుంటుందేమో అని అనేసి అడిగాను. సో అలా పెట్టడానికి పాసిబుల్ అవ్వట్లేదు, అది షట్టర్ అడ్డొస్తూ ఉందన్నమాట. అలా అవ్వదక్క, ఇలా దానికి ఆ బండిల్కి అన్నీ పెట్టేసేసి అడ్జస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా తెచ్చినవన్నీ కూడా ఆ బండిల్కి కట్టేస్తూ ఉన్నారనమాట.
మొత్తం ఈ ప్యాకెట్స్ వచ్చేసేసి 2 తీసుకొచ్చారు, 2 ఫ్లేవర్ ప్యాకెట్స్. ఒక్క దాంట్లో 5 వచ్చాయి. అండ్ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 200 ఏమో చెప్పారు అని అనేసి చెప్పాడనమాట రఘు. మొత్తం 6 తీసుకొని వచ్చాము. సో దట్ కొంచెం ఫుల్గా ఫ్రంట్ అంతా కవర్ అవుతుంది అని చెప్పేసి ఇంకా లోపల ఎక్కడా పెట్టట్లేదు, బయటనే పెట్టేదేదో ఒక్క దగ్గరే మంచిగా పెడదాము అని చెప్పేసి పెడుతున్నారు అనమాట. నేను ఇక్కడ ఎదురుగా నిల్చొని కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చెప్తూ ఉంటుంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ అంటే ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా తాడుకి ఎక్కిచ్చేసేసి వాటి ప్లేస్మెంట్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎక్కడ ఏది పెడితే ఎలా బాగా కనిపిస్తుంది లేదు అని చెప్పేసి. ఇలా మొత్తం అడ్జస్ట్ చేసేసామన్నమాట. ఇలా అడ్జస్ట్ చేశాక రఘు అంటున్నాడు ఇలానే బాగుంది కదక్క యూ షేప్లో కంటే అని చెప్పేసి. అవును ఇలానే బాగుంది అని చెప్పేసాను. సో ఇదంతా కింద అయిపోయిన తర్వాత నేను ఇంకా పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ షాప్లో పూజ చేద్దాము అని చెప్పేసి. యాక్చువల్గా అయ్యగారిని పిలిపించి చేద్దాము అని అనేసి అనుకున్నాము, కానీ అందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉండేసరికి అండ్ మాకు కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో ఉగాది చట్నీ అవన్నీ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకనే ఇంకా మేమే పూజ చేసేద్దాము అని చెప్పి చేసేస్తున్నాను. నార్మల్గా డైలీ ఎలా అయితే ఇంట్లో పూజ చేసుకుంటామో అలా చేస్తున్నాను. నార్మల్ కొన్ని పూలు పెట్టేసి దీపం వెలిగించేసి హారతి ఇచ్చేస్తారు కదా, అలా చేస్తున్నాము. కాకపోతే కొబ్బరికాయ అవన్నీ కొడదాము అని చెప్పేసి సర్దుతున్నాను. పూజ మందిరాన్ని రోజు నార్మల్గా అగరబత్తులు వెలిగించేసేసి ధూపం వేస్తారనమాట. బట్ ఇవాళ ఇంకా కొంచెం ఆ పట్టాలు అవన్నీ క్లీన్ చేసేసి నీట్గా సెట్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకా రేపటి నుంచి వాళ్ళు చూస్తారులే అని చెప్పేసి అన్నీ నీట్గా సెట్ చేసి పెడదాము అని చెప్పి ఇక్కడైతే సెట్ చేసేస్తున్నాను అనమాట. పూజకి రెడీ చేసుకుంటున్నాను. సో అలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత దీపం వెలిగించేసేసి అండ్ ధూపం కూడా పెట్టేసేసి అగరబత్తులు వెలిగించి ఇక్కడైతే అగరబత్తులతో ధూపం చేస్తున్నాను అనమాట. సో నేను అదంతా చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిద్దాము రాయేష్తో అని చెప్పేసి పిలుస్తున్నాను. నేనైతే దేవుడికి హారతి ఇచ్చేసేసి గట్టిగా దండం పెట్టేసుకుంటున్నాను అనమాట, మంచిగా రన్ అవ్వాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. అంటే మార్చ్కి పూజ చేసాము, మేలో మొత్తం కంప్లీట్గా రెస్టారెంట్ ఓపెన్ చేసామన్నమాట. సో అటు ఇటుగా 1 year అవుతున్నట్టే. నేను హారతి ఇచ్చేయగానే ఇంకా రఘు వీళ్ళందరూ 1 by 1 వచ్చేసేసి దండం పెట్టుకుంటున్నారు. రామ్ మాస్టర్ కూడా వచ్చారు, దండం పెట్టుకోండి మాస్టర్ అని అనేసి చెప్తుంటే ఆయన పంచాంగం గురించి చెప్తున్నారు. ఏం మిగలదంట మేడం నాకు ఈ ఇయర్ అని అనేసి, తులారాశి వాళ్ళు. సో అక్కడ కొంచెం సేపు ఇంకా మేము ఎంప్లాయీస్ అందరం కూర్చొని కొంచెం ఫన్ టైం ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత నేను రాయేష్ కలిసి కొన్ని ఫొటోస్ దిగాము. ఆల్రెడీ యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్న వాళ్ళకైతే కనిపించే ఉంటాయి. ఒక 2 ఫొటోస్తో చిన్న షార్ట్ లాగా పెట్టాను అనమాట. ఇక్కడ మొత్తం డెకరేషను ఇంకా పూజ అవన్నీ ఎలా ఉన్నాయి అని అనేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎందుకు వాక్ చేస్తున్నాను అని అనేసి అనుకుంటున్నారా? పొద్దున లేవగానే ఇవాళ మేము చేసిన ఫస్ట్ పని కార్ వాష్ చేయడం. కాకపోతే అది వీడియో తీయలేదు. కార్ వాష్ చేసావు కదా చూపిద్దాం ఎంత నీట్గా ఉంది అని చెప్పేసి కార్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. రోజు ఇక్కడ పెట్టి ఆ దుమ్మంతా పడి అండ్ ఎంప్లాయీస్ కూడా చెత్త కొంచెం ఇటు సైడ్ వేస్తూ ఉంటారనమాట. ఆ చెత్త వల్ల అదంతా చికాక్గా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారనమాట, ఏంటి అసలు ఇలానే నా కారు ఉండేది అని చెప్పి. ఇంకా ఎలాగో హైదరాబాద్ వెళ్దాము అని అనేసి అనుకుంటున్నాం, చిన్న వర్క్ ఉండి, అందుకని క్లీన్ చేసుకున్నాం. అదే ఇక్కడ చూపించేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాయేష్ వ్లాగ్.